ఇక్కడ హిందూ విధానం మీద విపరీతమైనటువంటి నమ్మకం కలగడం, రోజు రోజుకి కలియుగ వైకుంఠవాసుడి యొక్క దినదిన ప్రవర్ధమానంగా ఆయన విరాజిల్లడం, దాని మీద అతి పవిత్రమైంది సంవత్సరానికి ఒకరోజు వచ్చేటటువంటి ఈ ఏకాదశి కార్యక్రమంకి ఉత్తర ద్వారం ద్వారా ఏది ఏమైనా సరే మనం దర్శనం చేసుకోవాలి కలియుగ వైకుంఠవాసుని అని చెప్పి ప్రజలు ఉద్ధృతంగా రావడం. అయితే ఇక్కడ రెండు సంఘటనలు, ఒకటి 9 ప్రాంతాల్లో ఈ టోకెన్లు వేసేటటువంటి కార్యక్రమాన్ని పెడితే 9 ప్రాంతాల్లోని కూడా విపరీతంగా జనం రావడమే కాకుండా ఆతృత, జనంలో రకమైనటువంటి ఆతృత, నాకు ఎక్కడ టోకెన్లు అయిపోతాయి అనేటటువంటి ఆతృతతోటి ఇక్కడ ప్రజలు తొక్కిసలాట రావడం జరిగింది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జనాన్ని పక్కకి తప్పించాలని చెప్పేసి ఆలోచనతో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోకుండా గేట్ ఓపెన్ చేయడం, ఆ గేట్ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ ఈ దుర్ఘటన జరిగింది అని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను, మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎంత క్విక్గా డెసిషన్ తీసుకుంటాడు అనడానికి నిన్న ఆయన తిరుపతి రావడం, తిరుమలకి రావడం, తిరుపతి రావడం, అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులందరినీ కూడా పరామర్శించడం, చనిపోయినటువంటి కుటుంబాల వారిని పరామర్శించడమే కాదు, సంఘటన ఏ రకంగా జరిగింది అన్న దాన్ని ఆయన అవగాహన కల్పించుకోవడం, ఆ కల్పించుకోవడంతో పాటు ఇమీడియట్గా వాస్తవాలను వెలికి తీయాలి, ఈ సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యాలి, నిక్కచ్చిగా నిగ్గు తేల్చాలి ఈ సమస్య మీద అని చెప్పి ఆలోచనతో ఆయన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీని ప్రకటించడం. ఆ ప్రకటించడమే కాకుండా చనిపోయినటువంటి వారికి 6గురికి కూడా 25 లక్షల రూపాయలు ప్రకటించడం, అలాగే క్షతగాత్రులకి ఎక్కువ దెబ్బలు తగిలిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు, తక్కువ తగిలిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు చేశారు. మనం చూసాం సార్. కావచ్చు ఇప్పుడు ఇవాళ బోర్డు ఏం దాని మీద చెప్తున్నాను శ్రీవారి గారు. ఇప్పుడు బోర్డు